ఒక రైల్వే స్టేషన్ అంటే కేవలం రైళ్లు ఆగే ప్రదేశం కాదు. ప్రతిరోజు వేలాది ప్రయాణికుల కథలకు సాక్ష్యంగా నిలిచే ఒక అద్భుతమైన ప్రపంచం. తెలంగాణలోని ముఖ్యమైన రైల్వే మార్గాల్లో పెద్దపల్లి జంక్షన్ చాలా ప్రత్యేకమైనది. పెద్దపల్లి జంక్షన్ నుంచి ప్రయాణించే ప్రతి రైలు ఒకరి ప్రయాణానికి ప్రారంభం కావచ్చు, మరొకరి గమ్యానికి చేరువ కావచ్చు. పెద్దపల్లి పట్టణానికి రైల్వే రవాణాలో పెద్దపల్లి జంక్షన్ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రతిరోజు కూడా ఉద్యోగం చేసేవారు, విద్యార్థులు, వ్యాపారం, ఇతర వృత్తులు చేసేవారు, ఇతర అవసరాల కోసం అనేక మంది ప్రయాణికులు ఈ స్టేషన్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ స్టేషన్లోకి అడుగు పెట్టగానే కనిపించే ప్లాట్ఫామ్లు, ప్రయాణికుల సందడి, రైళ్ల రాకపోకలు అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన రైల్వే వాతావరణాన్ని సృష్టిస్తాయి. పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన రైల్వే జంక్షన్లలో ఒకటి. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్కు చెందిన ప్రధాన జంక్షన్. ఢిల్లీ, చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ఉండడంతో దేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలను అనుసంధానించే కీలక కేంద్రంగా నిలిచింది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ను ఉపయోగిస్తారు. ఈ పెద్దపల్లి స్టేషన్ యొక్క చరిత్ర ఏంటంటే 1929లో కాజీపేట బల్లార్ష రైల్వే మార్గం పూర్తయింది. దీంతో చెన్నై నుండి ఢిల్లీకి నేరుగా రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో పెద్దపల్లి రైల్వే స్టేషన్ ప్రాధాన్యం పెరిగి ఈ మార్గంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్గా అభివృద్ధి చెందింది. 1994లో అప్పటి భారత ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ మంజూరైంది. అనంతరం పెద్దపల్లి కరీంనగర్ మార్గం 2001లో పూర్తయి రైల్వే సర్వీసులు ప్రారంభమయ్యాయి. 2007లో కరీంనగర్ జగిత్యాల రైల్వే లైన్ ప్రారంభమైంది. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ 2017లో పూర్తవడంతో పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్గా మరింత ప్రాధాన్యం పొందింది. అసలు జంక్షన్ అంటే ఏంటి? సాధారణ రైల్వే స్టేషన్లో ఒక ప్రధాన మార్గం మాత్రమే ఉంటుంది. కానీ జంక్షన్ అంటే ఒక స్టేషన్ నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ రైల్వే మార్గాలు విడిపోవడం లేదా కలవడం. పెద్దపల్లి నుంచి ఒక మార్గం ఢిల్లీ, చెన్నై ప్రధాన లైన్ వైపు వెళ్తే మరో మార్గం కరీంనగర్, జగిత్యాల మీదుగా నిజామాబాద్ వరకు వెళ్తుంది. అందుకే దీనిని పెద్దపల్లి జంక్షన్ అని పిలుస్తారు. ఈ పెద్దపల్లి జంక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, పెద్దపల్లి జంక్షన్ ద్వారా తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాలకు రైల్వే అనుసంధానం లభించింది.
అలాగే ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, నాగ్పూర్, విశాఖపట్నం వంటి అనేక ప్రధాన నగరాలకు వెళ్ళే ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. పరిశ్రమలు, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో కూడా ఈ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ అలాగే ప్రస్తుతం ఈ పెద్దపల్లి జంక్షన్లో ఈ స్టేషన్ని ఆధునీకరించేందుకు డెవలప్మెంట్ పనులైతే జరుగుతున్నాయి. 2023లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత స్టేషన్ పథకం కింద పెద్దపల్లి జంక్షన్ను ఆధునీకరించేందుకు ఎంపిక చేసింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టబడ్డాయి. ఒకప్పుడు కేవలం రైలు ప్రయాణానికి ఒక స్టేషన్గా ఉన్న పెద్దపల్లి నేడు ఉత్తర దక్షిణ రైల్వే కనెక్టివిటీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఢిల్లీ, చెన్నై ప్రధాన మార్గం, నిజామాబాద్ వైపు వెళ్ళే రైల్వే కనెక్షన్, ప్రతిరోజు రైళ్ల రాకపోకలతో పెద్దపల్లి జంక్షన్ పెద్దపల్లి ప్రాంతానికి ఒక ముఖ్యమైన రవాణా కేంద్రంగా నిలుస్తుంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ కార్తీక్. జై హింద్.